జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారికి ఒలునొప్పులు బాధిస్తాయి. ఆరోగ్యం అస్సలు బాగుండదు అని చెప్పాలి. ఒకవైపు ఒలునొప్పులు, మరోవైపు తలనొప్పి అన్నట్లుగా ఉంటుంది. శారీరకంగా మరియు మానసికంగా రెండు విధాల ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఈరోజు కన్యా రాశి వారికి ఆరోగ్య సమస్య ఎలా ఉన్నా సరే మెంటల్గా మాత్రం కాస్త స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం చేయండి. మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఎక్కువ ఉంటే ఈరోజు మీరు అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. కడుపు నొప్పి, గ్యాస్ పెయిన్ లాంటివి కూడా ఈ సమయంలో మిమ్మల్ని బాధిస్తాయి. ఏది ఏమైనా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడమే మంచిది. డాక్టర్ సంప్రదింపులు అత్యవసరం అవుతాయి. ఈ రోజున మీకు కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, అలాగే ఇతర వ్యవహారాల పరంగా అన్ని విధాల శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ అన్నట్లుగా ఉంటుంది. డైజెషన్ సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. మిమ్మల్ని గిచ్చి జోలపాట పాడేవారు పక్కనే ఉంటారు. ఏదో ఒక రూపంలో నష్టపెట్టడానికి, ఇబ్బందులు పెట్టడానికి మీరంటే గిట్టని వారంతా మీ చుట్టూనే ఉంటారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే 1000 కళ్ళతో చూస్తున్నాం అన్నంత జాగ్రత్తగా ఉండాలి. ఈ గురువారం రోజు కన్యా రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి మరియు అమావాస్య. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల వరకు. సూర్యోదయం 6 గంటల 48 నిమిషాలకు. సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. వర్జం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. ఈ రోజంతా శుభప్రదంగా సాగడం కోసం ఉదయం దినచర్యను ప్రారంభం చేసే ముందుగా తులసికోట దగ్గర మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని తలంచుకొని తులసమ్మకు నీరు పోసి కాస్త మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకోండి. ఇలా చేసి పనులను స్టార్ట్ చేస్తే అంతా శుభమే కలుగుతుంది. అలాగే గురు పాదుకా స్తోత్ర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ గురువారం రోజు ఉదయం వేళ బిల్వ దళాలకు శ్రీగంధం రాసి పరమేశ్వరుడికి సమర్పించండి. అలాగే తులసి కాడలకు పసుపు, కుంకుమ, గంధం రాసి నుదుటిన బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే కటిక దరిద్రం దూరమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా శత్రుబాధలు దూరమయ్యేందుకు ఈశ్వరుడికి ఉమ్మెత్తు కాయలను సమర్పించండి. జాగరణ, ఉపవాసం మరియు మొక్కుబడి పూర్తయిన తరువాత శివుడికి ఉమ్మెత్తు కాయను సమర్పించి ఆరాధన చేయండి. దీని వలన ఎంత దరిద్రం ఉన్నా తొలగిపోయి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ గురువారం రోజు మనమంతా ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. చాలామంది బయట ఉత్సాహంగా ఉంటారు, కానీ ఇంట్లో మాత్రం చికాగ్గా నీరసంగా ఉంటూ ఉంటారు. మనసంతా అశాంతిగా, తృప్తి లేకుండా ఉంటుంది. ఇలా గనుక మీకు ఉన్నట్లయితే వెంటనే ఈ పరిహారాన్ని పాటించండి. ఒక తెల్ల పేపర్ తీసుకొని దానిలో 2 కర్పూరం బిళ్ళలు పెట్టి బాగా చుట్టేసి రాత్రివేళ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. తరువాత మరుసటి రోజు నిద్ర లేచి స్నానం చేసిన తరువాత ఆ 2 కర్పూరం బిళ్ళలను ఇంటి గడప బయట పెట్టి కాల్చండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. మార్పును మీరే గమనిస్తారు. నమ్మకంతో ఆచరించి చూడండి. అంతా శుభమే కలుగుతుంది. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.